హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. వెస్టర్న్ రైల్వేకి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో 25-26కి సంబంధించి 5300 వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 21 ఫిబ్రవరి 2026 అలాగే 23 మార్చ్ 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ మీరు కనుక ఈ యొక్క అప్రెంటిస్ కంప్లీట్ చేసుకుంటే మీకు CCAA కింద ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ తర్వాత మీకు అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. 11 మీకు గ్రూప్ డి కింద దాదాపుగా 20% వేకెన్సీస్ అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఆ యొక్క రిక్రూట్మెంట్స్లో ఈసారి వచ్చేసరికి మనకి 5349 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి లాస్ట్లో మనకి ఎనెక్జర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఏ డివిజన్లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఏంటంటే మనకి ఏ లొకేషన్లో ఏ ట్రేడ్లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు దేంట్లో అయితే ITI చేశారో దానికి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మనకి ఆ యొక్క డివిజన్లోనే చూసుకోవాలి. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి సెకండ్ పేజీలో మనకి ITI యొక్క డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, ఇవన్నీ అలా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మెన్, మెకానిక్, రిఫ్రిజరేషన్, AC, పైప్ ఫిట్టర్, అలాగే డ్రాట్స్మెన్ సివిల్, స్టెనోగ్రాఫర్, అలాగే ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, మెకానిస్ట్, అలాగే కార్పెంటర్ ఉంది, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే కోపా ఉంది, అలాగే ఎలక్ట్రీషియన్ కూడా ఉంది అనమాట. ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క లొకేషన్స్లో ఈ యొక్క ట్రేడ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు దేంట్లో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, మీరు దేంట్లో ITI చేశారు, మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది చూసుకొని తర్వాత అయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 23 మార్చ్ అనమాట 2026. 15 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 24 ఇయర్స్. దానికి అదనంగా ఏంటంటే SC ST వాళ్ళు 5 ఇయర్స్ కాబట్టి 29, OBC NCL వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 27 వరకు కూడా వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి 34 ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ మీరు కనుక యువర్ అయ్యి ఉంటే ఈ 2 డేట్స్ మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. 23 మార్చ్ 2002 అలాగే 23 మార్చ్ 2011 అనమాట. అలాగే OBC వాళ్ళు చూసుకుంటే 1999, 2011, అలాగే SC ST వాళ్ళకి సంబంధించి 1997, 2011 అనమాట. సో దాని మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే ఉండాలన్నమాట. మినిమం 50% అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటు ITI కంప్లీట్ అయితే చేసుకోవాలి ఈ యొక్క ట్రేడ్స్లో. ప్లస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ దీనికి అప్లై చేయడానికి అవకాశం లేదనమాట. ఓన్లీ 10th ప్లస్ ITI ఆ యొక్క ట్రేడ్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇక ఫీజుకి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది, ఎగ్జామినేషన్ అయితే లేదు. అలాగే చూసుకుంటే SC ST PWD క్యాండిడేట్స్ అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు 0 ఫీజు అనమాట లేదు. ఇంకా మేల్ క్యాండిడేట్స్లో యువర్ OBC EWS క్యాండిడేట్ 100 రూపీస్ పే చేస్తే మనకి సరిపోతుంది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ క్లిక్ అయితే అప్లై అని ఉంది అనమాట. దీని క్లిక్ అయితే చేసి ఎలాగైతే వస్తుంది. ఇక్కడైతే మొదట ఏంటంటే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయితే అవ్వచ్చు. అయితే మొదట మాత్రం రిజిస్టర్ అని తీసుకోవాలి. తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ప్లీజ్ సెలెక్ట్ ద స్టేట్ యూ బిలాంగ్స్ టు. మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేస్తారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీరు ఆధార్ కార్డు కోసం కనుక అప్లై చేసి ఉంటే ఈ ఆప్షన్ తీసుకొని ఎన్రోల్మెంట్ ID ఎంటర్ చేయాలి, లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా 10th క్లాస్ ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే 10th మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కమ్యూనిటీ మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జనరల్ ఏంటి అనేది ఇక కిందకి వచ్చేసి ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ID 2 times ఎంటర్ చేయాలి, అలాగే మొబైల్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని క్లిక్ చేసి అనమాట ఇలాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్, తర్వాత డే అనమాట. డే కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మీ ఏజ్ అనేది 23 మార్చ్ 2026 చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ PH క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఆల్రెడీ నో ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇంకా చూసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో నో అనేది ఉన్నాయి, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా సెలెక్ట్ ITI క్వాలిఫికేషన్ అండ్ ట్రేడ్ యూ విష్ టు అప్లై. మీరు దేంట్లో అయితే ITI చేశారు, మీరు దేనికి ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది అప్లికేషన్ ఫర్ డిజిగ్నేటెడ్ ట్రేడ్ అనమాట. మీరు ఫిట్టరా ఏంటనేది, కోపానా, ప్లంబరా ఏంటనేది ITI పాస్. ఇదైతే మనం దేనికి అప్లై చేస్తున్నాం, కిందది ఏంటంటే ITI. మీరు దేంట్లో ITI చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అనాలి.
ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి రిజిస్టర్ అనాలి. ప్లస్ మనకి సక్సెస్ఫుల్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది మనకి ఈమెయిల్కి అయితే వస్తాయి. అలాగే ఒక ఓటీపీ కూడా వస్తుంది అనమాట. దాన్ని మనం వెరిఫై చేయాలి మొబైల్ నెంబర్కి. ఇక్కడ క్లిక్ హిట్ లాగిన్ అనాలి. ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవాలి. రాకపోతే రీసెంట్ అనొచ్చు. ఒకవేళ కనుక ఆ యొక్క మొబైల్ నెంబర్ కనుక మీరు రాంగ్ ఇచ్చి ఉంటే కనుక ఇక్కడ చెక్డ్ అని చెప్పేసి టిక్ ఆన్ చేసేసి వేరే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇది ఏంటంటే చేంజ్ పాస్వర్డ్ అనమాట. మీకు వచ్చినటువంటి ఆ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి కొత్త పాస్వర్డ్ మీరు 2 times ఎంటర్ చేసి అప్డేట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే డివిజన్ అనమాట. ఇందాక చెప్పిందంటే మీరు నోటిఫికేషన్లో చూసుకొని ఏ వర్క్షాప్లో ఏ డివిజన్లో ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీ కేటగిరీ ఏంటని దాని ప్రకారం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదో 2-3 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసి మీద వదిలిపెట్టడం కాదు అని చెప్పి నోట్ అయితే ఇచ్చారు. సో మీరు కంపల్సరీగా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవాలి. టోటల్ మార్క్స్ కూడా మనకి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బోర్డు, కేరళ బోర్డు, అదర్ బోర్డు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆంధ్ర అయితే ఆంధ్ర బోర్డు, కేరళ అయితే కేరళ, అదర్ అయితే అదర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోర్డు అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈలో ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే తెలంగాణ బోర్డు అయితే తెలంగాణ బోర్డు. నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే కాలేజీ స్కూల్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఎస్ఎస్ఆర్ ఈక్వల్ మార్క్ షీట్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా కిందకైతే రావాలి. ఇంకా సిజిపిఏ సిస్టమ్ లేకపోతే మార్క్ సిస్టమ్. సిజిపిఏ అయితే కనుక సిజిపిఏ స్కోర్ ఈక్వలెంట్ పర్సెంటేజ్ అన్న మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సెంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. అదే కనుక మార్క్స్ అయితే కనుక టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంటర్ పర్సెంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా టోటల్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ వేస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. కరస్పాండెన్స్ అడ్రస్లో అయితే డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా డిస్ట్రిక్ట్, సిటీ ఎంటర్ చేయాలి ఈ విధంగా అనమాట. ఇంకా కూడా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడాను మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఐటీఐ అనమాట. ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ ఏదైనా పర్వాలేదు మీకు ఐటీఐ. ఇది ఐటీఐ ఏ ఇయర్ పాస్ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరు ఏ ఐటీఐలో చేశారు ఐటీఐ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. ఎవరు ఇష్యూ చేశారో ఆ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఎన్సీవీటీనా ఎస్సీవీటీనా అది ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. అవుట్ ఆఫ్ అంటే టోటల్ మార్క్స్ అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ 7% అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఫోటో అనాలి. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అనాలి, సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫైల్ అప్లోడ్ సిగ్నేచర్ అనాలి. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికెట్ లేదంటే కనుక మార్క్ షీట్ అనమాట. అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. చూస్ ఫైల్ అనాలి, ఇక్కడ ఫైల్ నేమ్ వస్తుంది, అప్లోడ్ అనాలి నెక్స్ట్ అనమాట. అదైతే ఇంగ్లీష్లో లేదంటే హిందీలో మాత్రమే ఉండాలన్నమాట. అది ఆ యొక్క సర్టిఫికెట్ అనేది ఇక్కడ ఎస్ అని ఉందన్నమాట. సో అలా ఉందని చెప్పేసి ఇక్కడ ఎస్ అనమాట. ఇంకా స్కాన్ కాపీ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ లేదంటే కనుక టీసీ కానీ ఏదో ఒకటి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక సెకండ్ టైం సేమ్ అప్లోడ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే దాంట్లో ఉండాలన్నమాట. అయితే కిందకైతే రావాలి. ఇక్కడ మనకి స్కాన్ కాపీ ఆఫ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఫర్ సెమిస్టర్స్ ఆఫ్ ద ట్రేడ్. ఇక్కడ మనకి ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మన ఎన్సీవీటీ లేదంటే కనుక ఈ యొక్క ఎస్సీవీటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఐటీఐ సర్టిఫికేట్ పైన మార్క్ షీట్ అనమాట. కన్సాలిడేటెడ్ అంటే అన్ని సెమిస్టర్స్కి సంబంధించినటువంటి ఉన్న ఫైల్ ఒకటే ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడైతే సర్టిఫికెట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికెట్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ
NCL నాన్ క్రీమీ లేయర్స్ ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మనకి సపోజ్ ఓబీసీ వాళ్ళు అయితే కనుక ఇక్కడ నోటిఫికేషన్లో ఎనెక్జర్ D ఇచ్చారనమాట. దీన్ని ప్రింట్ తీసుకొని ఒక వైట్ పేపర్ మీద మీ నేమ్ రాసుకొని మీ సన్ ఆఫ్ లేదంటే డాటర్ ఆఫ్ రాసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్ స్టేట్ ఇవన్నీ రాసుకున్న తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఏంటి అనేది ఇక్కడ రాసుకొని కమ్యూనిటీ అంటే కేటగిరీ అనమాట ఓబీసీ క్యాస్ట్ రాసుకొని ప్లేస్ డేట్ రాసుకొని సిగ్నేచర్ మీరైతే సిగ్నేచర్ చేసి కింద అయితే మీ నేమ్ రాసుకొని ఇది కూడా స్కాన్ చేసి కింద అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని అప్లోడ్ చేసేవన్నమాట. కాల్ డిలీట్ చేసుకొని మళ్ళీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే మనకి ప్రివ్యూ వస్తుంది అనమాట. చెక్ చేసుకోవడాన్ని అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ఈ 4 చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ అనమాట. ఎవరికైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం 100 రూపీస్ ఉన్నది. మిగతా వాళ్ళకి ఫీజు లేదనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడాను ఫీజు అయితే లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఓఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అయితే పే చేసుకోవాలి. మీకు పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా SBI గేట్వే ఓపెన్ అయింది అనమాట. మీ దగ్గర కనుక నెట్ బ్యాంకింగ్ ఉంటే దీని SBIకి సంబంధించి దీని ద్వారా చేసుకోవచ్చు. ఇంకా అదర్ నెట్ బ్యాంకింగ్ ఉంటే 17 రూపీస్ ఛార్జెస్ పడతాయి. ఇంకా కార్డ్స్ ఉన్నా కూడా ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. కరెక్షన్స్ ఇన్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ ఒక లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట.